హాయ్ అండి. రెగ్యులర్‌గా తినే టిఫిన్ కన్నా మార్నింగ్ టైంలో ఈ విధంగా ఒకసారి సలాడ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా హెల్తీ రెసిపీ అనమాట. హై ప్రోటీన్ చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పన్నీర్ ఇంకా మష్రూము ఇంకా బఠానీ అనమాట. చాలా మంచి హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని రెగ్యులర్‌గా చేసే టిఫిన్ కన్నా మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈ విధంగా ఒకసారి అయితే పన్నీర్ ముక్కని ఒక సన్న లేయర్‌గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ మందాన ఉంటే సరిపోతది మనకి ఫ్రై చేసుకోవడానికి, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడానికి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కకి అందులో మనకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి కారం, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మసాలాలు. కలుపుకున్న మసాలాని పన్నీర్ ముక్కకి బాగా పట్టించేసేసుకోవాలి అంతా కూడా. ఈ విధంగా చేసుకోవడం వల్ల పన్నీరు టేస్ట్ బాగుంటుంది. మనకు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా బటర్ అయితే వేసుకోండి. బాగా ప్యాన్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కని ఇందులో పెట్టేసి రెండు సైడ్లు కూడా కొంచెం ఒక ఇటుపక్క 5 నిమిషాలు అటుపక్క 5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసేసుకోవాలి. మీకు లైట్గా కొంచెం ఫ్లేవర్ ఇంకొంచెం బాగా కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాఫ్ట్గా ముక్క ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మష్రూమ్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని అదే ప్యాన్లోకి ఫ్రై చేసేసుకోవాలి. మష్రూమ్లోనే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కొంచెం వచ్చి ఇనికే అంతవరకు ఫ్రై చేసుకుంటే మష్రూమ్ బాగా కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రా సాల్ట్, కారం ఏమి యాడ్ చేయాల్సింది ఉండదు. ఈ మసాలాని సరిపోతుంది. మీకు కొద్దిగా కావాలంటే మిరియాల పొడి యాడ్ చేసుకోండి. మీ ఇష్టము. మిరియాల పొడి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇంక మనం ఎక్స్ట్రా ఏం మసాలా యాడ్ చేయం కాబట్టి ఇలా ఒకసారి వాటర్ అంతా ఇనికిపోయి అంతా ఫ్రై చేసుకుని మష్రూమ్ బాగా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కని ఫ్రై చేసుకున్నాం కదా, ఇందుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మీకు సైజుని బట్టి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగానా లేదంటే ఇంకొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానా కట్ చేసేసుకుని అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ శనగల్ని ఒక నైట్ మొత్తం నానబెట్టి ఉడకపెట్టి పెట్టుకున్నాను. హాఫ్ కప్పు వరకు ఉడకపెట్టుకున్న శనగల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోనే మనకి నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకొని ఇక నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని, ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే ఒక టమాటో చిన్నది, కొంచెం కొత్తిమీర అనమాట. వీటిలన్నిటిని యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకేమైనా నచ్చితే కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇంకా క్యారెట్, బీట్రూట్ అవి నచ్చితే వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే స్పైసెస్ కోసం మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. హై ప్రోటీన్ అనమాట. మంచి హెల్తీ రెసిపీ. మార్నింగ్ టైంలో డైట్ చేసే వాళ్ళైతే ఈ విధంగా రెగ్యులర్గా టిఫిన్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట. శనగలు ఇంకా పన్నీరు, మష్రూము, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, కీరా అన్నీ చాలా హెల్తీ రెసిపీ. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది కొద్దిగా తింటే సరిపోతుంది అనమాట. మంచి హెల్తీ రెసిపీ. కొద్దిగా తినిన తర్వాత ఒక జ్యూస్ అయితే తాగండి, కీరా జ్యూసు. ఇది కూడా మన వీడియోలో ఉంది, ఇప్పుడు చూడండి. చాలా హెల్తీ రెసిపీ. మార్నింగ్ టైంలో అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, హడావిడి లేకుండా. ఎప్పుడు రెగ్యులర్గా టిఫిన్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇది కీరా జ్యూస్ అనమాట. చాలా సింపుల్గా చేసేయచ్చు. అది కొద్దిగా తిని సలాడ్ కొద్దిగా తిని ఇలా జ్యూస్ తాగామంటే ఇంక సరిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కీరా అయితే తీసుకున్నాను జ్యూస్ కోసము. ఆ చివర కట్ చేసేసి పైన తొక్కని ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని, మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చితే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోండి, లేదా కొంచెం పుదీనా అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్కనైతే వేసుకోండి. వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు, దీంతోనే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొద్దిగా మీకు వాటర్ కావాలనుకుంటే వేసుకోండి. ఇలా అయినా తాగేయచ్చు, లేదా స్ట్రైనర్లో వడగట్టేసుకొని ఇలా పిప్ అంతా తీసేసి ఇలా వడగట్టేసుకొని అయినా తాగొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ వడగట్టేస్తున్నాను. వడగట్టిన తర్వాత గ్లాసులోకి వేసుకొని
కొద్దిగా హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకున్నాను. టేస్ట్ బావుంటది. కీరాలో నిమ్మకాయ పిండుకోవడం వల్ల చాలా మంచిదనమాట. మార్నింగ్ టైం తాగితే ఇంకా హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీ టేస్ట్‌కి తగ్గట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్లు హనీ వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు అనమాట. కొంచెం స్వీట్‌నెస్ కోసం హనీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మార్నింగ్ టైంలో జ్యూస్ తాగితే చాలా మంచిదనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 రెసిపీస్ కూడా మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.